తెలుగు ఫిలింకే ప్రౌడ్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన రాజమౌళి గారు మార్వెల్లో ఎలాంటి క్యారెక్టర్ని డైరెక్ట్ చేస్తారనుకుంటున్నారు. అండ్ అలాగే ఈ వీడియోలో ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం. చెప్పాలంటే టాపిక్ వచ్చేసరికి మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి తోప్ ఖతర్నాక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని పాన్ ఇండియన్ లెవెల్లో హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు పాన్ వరల్డ్ దాకా వెళ్ళబోయే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అయితే మన టాలీవుడ్ డైరెక్టర్స్ కనుక మార్వెల్ మూవీస్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోబోదాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 10th నెంబర్ ఇన్ ద లిస్ట్ వాస్ కొరటాల శివ. కొరటాల శివ గారు 10th ప్లేస్లో ఉండటం చూసి మీరు షాక్ అవ్వచ్చు. కొరటాల శివ గారి మూవీస్ అంటే మామూలుగా హీరో అనేవాడు రాముడు, ధీరుడు, సూర్యుడు అన్నట్టు ఉంటాడు. అండ్ తను సొసైటీ కోసం మంచి పనులు చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్యారెక్టర్ అంటే కొరటాల శివ గారికి మార్వెల్లో సూట్ అయ్యే బెస్ట్ క్యారెక్టర్ అంటే కెప్టెన్ అమెరికా. సో కెప్టెన్ అమెరికా వచ్చేసరికి చాలా మంచి మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ తను రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ బెస్ట్ సొసైటీ పర్సన్ కూడా. సో తనలాంటి క్యారెక్టర్తో కొరటాల శివ గారి మూవీ అంటే ఊహించుకుంటేనే పీక్స్లో ఉంటుంది. కెప్టెన్ అమెరికా సొసైటీలో పూర్ పీపుల్స్కి చేసే ఆ మంచి పని అండ్ కొరటాల శివ గారి ఆ సొసైటీ నరేషన్ స్టోరీ బట్టి చూస్తే మాత్రం అమెరికన్ డిప్లొమాటిక్ పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ స్టోరీని కెప్టెన్ అమెరికాతో తీస్తే ఈ స్టోరీ మాత్రం పీక్స్లో ఉంటుంది. 9th ప్లేస్ ఇన్ ద లిస్ట్ వాస్ సుజిత్. ఓజీ, సాహో లాంటి మూవీస్తో తను హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్ని ప్రూవ్ చేసుకున్నారు. సాహో మూవీతోనే ప్రూవ్ చేసుకున్నారు, బట్ బాలీవుడ్ వాళ్ళు ద్వారా ప్రూవ్ చేసుకున్నారు. బట్ అప్పటికి మన తెలుగులో ఆదరణ రాల. బట్ రీసెంట్లీ ఓజీ మూవీతో కుమ్మేశాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే సుజిత్కి అలాంటి మార్వెల్ క్యారెక్టర్ సెట్ అయితే సుజిత్ వచ్చేసరికి కాంప్లెక్స్ స్టోరీస్ని రాసుకునే ఒక నరేటివ్ డైరెక్టర్. అయితే ఇలాంటి డైరెక్టర్కి కన్ఫామ్గా ఎలాంటి మార్వెల్ క్యారెక్టర్ సెట్ అవుతుందంటే హీ ఈజ్ ఐరన్ మ్యాన్. సో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వచ్చేసరికి మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ తన యొక్క కామెడీ టైమింగ్ ఇవన్నిటిని పక్కన పెడితే సుజిత్ మాత్రం ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్కి ఎలా అయితే ఒక సీరియస్నెస్ని ఇచ్చాడో అలా అయితే ఇస్తాడు. నేను సుజిత్కి ఐరన్ మ్యాన్ని పిక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సాహో మూవీలో ప్రభాస్ క్యారెక్టర్కి ఇచ్చిన కొన్ని సీన్స్ని చూసి ఐరన్ మ్యాన్ అయితే బెస్ట్ అని అయితే ఇచ్చానమాట. అండ్ ఇదనమాట. అండ్ ఇప్పుడు 8th ప్లేస్లో ఉన్న డైరెక్టర్ వచ్చేసరికి త్రివిక్రమ్ సార్. త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తన ఫిల్మోగ్రఫీ, రైటింగ్ స్టైల్, ఆ డైలాగ్ స్ట్రక్చరే ఒక ఫంక్షన్ అనేది ఒక ఇదిగా అయితే ఉంటుంది. సో తన సినిమాస్లో ఒక మ్యాజిక్ని మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అయితే త్రివిక్రమ్ మూవీస్ అన్నాక కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ ఇలా కొన్ని ఎమోషన్స్ అనేవి మిక్స్డ్ అయ్యి ఉంటాయి. చెప్పాలంటే ఒక బేసిక్ కమర్షియల్ డ్రామాని చూస్తున్నా ఏదో ఒక కొత్త వైబ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. వీ కెన్ సీ ఇన్ జులై, కలేజా, అతడు అండ్ ఎక్సెట్రా మూవీస్. మెయిన్లీ అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవి కూడా బాగానే ఉంటాయి. అయితే తన ఫిలిం ఐడియాలజీలో ఒక కమర్షియల్ స్టోరీని రాసిన కొత్త ఐడియాతో రాస్తాడు. లైక్ గాడ్ అనేవాడు మనిషిలోనే ఉంటాడు అని, అండ్ ఒక రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్గా మారితే ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్, ఇలాంటి స్టోరీస్ని బాగా ఒక కమర్షియల్ వేలో ప్రజెంట్ చేస్తాడు. అండ్ అందుకనే నేను త్రివిక్రమ్కి ఒక క్యారెక్టర్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి డైరెక్టర్కి ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందంటే హీ ఈజ్ ద స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్కి త్రివిక్రమ్ స్టోరియాలజీకి చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ మెయిన్లీ త్రివిక్రమ్ లాంటి ఒక డైరెక్టర్కి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని ఇస్తే స్పైడర్ మ్యాన్ ఉండే ప్రతి సీన్ని ఒక ఎమోషనల్ ఎపిక్ డ్రామాగా ఒక కొత్త బోల్డ్ కాన్సెప్ట్తో స్పైడర్ మ్యాన్లో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ని బయటికి తీస్తూ ఎంతో అద్భుతంగా అయితే ప్రజెంట్ అయితే చేస్తాడు. అండ్ ఆ ప్రతి సీన్ అనేది ఒక ఎమోషన్తో బాండ్ అయ్యేలా త్రివిక్రమ్ అయితే తెస్తాడు. సో త్రివిక్రమ్కి అయితే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ డైరెక్టర్గా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. సో స్పైడర్ మ్యాన్కి అయితే నేను త్రివిక్రమ్ని పిక్ చేయడానికి ఇదనమాట మెయిన్ రీజన్. అండ్ 7th ప్లేస్లో ఉంది ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ గురించి ఏం చెప్పాలి, అప్పటికెప్పుడు MCUలో ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ వచ్చింది. ఇలాంటి యూనివర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలంటే ఒక 50 సంవత్సరాలు పట్టిద్ది అనుకున్నా, బట్ అవలా 2024లోనే
హ్యానుమాన్ యూనివర్స్ స్టార్ట్ అయింది. పీవీసీయూ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యి హ్యానుమాన్ మూవీతో అయితే అది బీజం పడింది. అండ్ ఐఎమ్ షాక్ లిటరల్లీ 80 crores బడ్జెట్లో ఎంత అద్భుతమైన విజువల్స్ని తెచ్చి ఒక బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ని అందించడం అంటే మామూలు విషయం కాదు. బట్ ప్రశాంత్ వర్మ డిడ్ ఇట్. అండ్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ని చూపించే పద్ధతి, మైథాలజికల్ డ్రామా పద్ధతి బాగుంటుంది. తను తయారు చేసే ప్రతి ఒక్కటి ఒక మంచి ఫ్యాంటసీ. ఈవెన్ తన షార్ట్ ఫిలిమ్స్ లైక్ డైలాగ్ ఇన్ ద డార్క్ లాంటి షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఒక న్యూ ఫ్యాంటసీ జోనర్ని క్రియేట్ చేశాడు. ఈవెన్ జాంబీ రెడ్డిలో కూడా. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మకి ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందంటే డాక్టర్ స్ట్రేంజ్ అండ్ గోస్ట్ రైడర్. సరే, డాక్టర్ స్ట్రేంజ్ అని అయితే తీసుకుందాం. డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ వచ్చేసరికి ఒక ఎపిక్ మ్యాజిక్ క్యారెక్టర్. సో డాక్టర్ స్ట్రేంజ్ని ఏదైనా మైథలాజికల్ వేలో రిప్రజెంట్ చేస్తూ డాక్టర్ స్ట్రేంజ్ని అద్భుతంగా రిప్రజెంట్ చేసే విధంగా ఏదైనా మూవీని కనుక ప్రశాంత్ వర్మకి హ్యాండిల్ చేస్తే మ్యాక్సిమం లో బడ్జెట్లోనే మంచి క్వాలిటీని ఇస్తాడు. అండ్ ప్రశాంత్ వర్మ అన్నాక మైథాలజీని పిండి పిప్పి చేసేవాడు. మేబీ డాక్టర్ స్ట్రేంజ్ని హిందూ మైథాలజీకి కనెక్ట్ చేయడం, టైం ట్రావెల్ లాంటి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ని యూస్ చేసుకొని ఎపిక్ సినిమాని డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్తో అయితే తీయొచ్చు. అండ్ నెక్స్ట్ 6th ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ వచ్చేసరికి నాగ్ అశ్విన్. సో నాగ్ అశ్విన్ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫిలిం మేకర్. తన ఫిలింలో మంచి టెక్నాలజీని చూపించగలడు. కల్కి మూవీ స్టాండర్డ్స్తోనే తన టెక్నాలజీని చూపించి అద్భుతమైన మంచి సైఫై ఫ్యాంటసీ డ్రామాని చూపించాడు. అయితే తనకి మార్వెల్లో ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందంటే ఒక క్యారెక్టరే కాదు, ఒక టీం అనమాట. ఫెంటాస్టిక్ ఫోర్. ఏంటంటే నాగ్ అశ్విన్కి ఒక టీం ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్ టెక్నాలజీని బాగా హ్యాండిల్ చేయగలడు. అండ్ తను ఆ టెక్నాలజీని హ్యాండిల్ చేసే తీరికి ఒక మంచి సైఫై జానర్ని తీయగలడు. అండ్ అది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. సో అందుకనే నేను నాగ్ అశ్విన్కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ని అయితే పిక్ చేశాను. అండ్ నాగ్ అశ్విన్ ఒకవేళ ఫ్యాంటాస్టిక్ ఫోర్తో కలిసి ఒక ప్రాజెక్ట్ కనుక తీసాడంటే ఆ ప్రాజెక్ట్ మంచి రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్లో అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే దస్ ప్రాజెక్ట్ బికెమ్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అండ్ వెరీ స్పెషల్. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్లో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ఏమని చెప్పమంటారు చెప్పండి. ఈజ్ అ బెస్ట్ ఫిల్మ్ మేకర్, బెస్ట్ డైరెక్టర్. తన యొక్క రైటింగ్ స్కిల్స్కి అప్రిషియేట్ చేయాల్సిందే మనం. అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అండ్ సలార్ లాంటి ఒక మూవీస్తోనే తన యొక్క రా రిస్టిక్ వైలెంటిక్ స్టైల్ని అద్భుతంగా పోర్ట్రే చేసి చూపించారు. అయితే అలాంటి ఒక డైరెక్టర్ మార్వెల్ మూవీస్ని తీసాడంటే ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందంటే పనిషర్. ఎందుకంటే పనిషర్ చాలా వైలెంట్ క్యారెక్టర్ అండ్ తనతో ఒక మూవీ అంటే ఈజ్ ద బెస్ట్. అండ్ ప్రశాంత్ నీల్ మూవీస్ అన్నాక గన్స్, షార్ట్స్ అండ్ ఒక కొత్త ఫైటింగ్ స్టైల్ విధానాలని చూపిస్తాడు. అండ్ పనిషర్ దానికి బాగా సరిపోతాడు. సో అందుకనే నేను పనిషర్ని అయితే పిక్ చేశాను అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ కనుక పనిషర్తో ఒక మూవీ కనుక తీసాడంటే కన్ఫామ్గా చెప్తున్నా వైలెన్స్ అనమాట. సీన్కి మనం అప్రిషియేట్ చేస్తాం, అంత బాగా చేస్తాడు ప్రశాంత్ నీల్. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో ఉంది సందీప్ రెడ్డి వంగ. యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి లాంటి మూవీస్తో ఒక క్రేజ్ని సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ చాలా రా రిస్టిక్ అండ్ డైరెక్టర్ అనమాట. తన ఫిల్మ్ మేకింగ్లో తను ఒక వింత ప్యాటర్న్ని ఫాలో అవుతాడు. అండ్ తన ఫిల్మ్ మేకింగ్లో ఒక స్క్రీన్ ప్లే సీన్నే సరిగ్గా ఫాలో అవడు. తనకి నచ్చినట్టు చేస్తాడు, తనకి నచ్చినట్టే అంతా చూస్తాడు. అయితే అలాంటి డైరెక్టర్కి ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందంటే వల్వరిన్ క్యారెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద మార్వెల్ యూనివర్స్. అయితే అలాంటి క్యారెక్టర్ వచ్చేసరికి చాలా వైలెన్స్ అండ్ బ్రూటల్. అయితే వల్వరిన్ క్యారెక్టర్తో సందీప్ రెడ్డి వంగ ఒక మూవీని కనుక చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వల్వరిన్ వచ్చేసరికి మనం డెడ్పూల్ అండ్ వల్వరిన్ మూవీలో వేస్ట్ వల్వరిన్ని చూసాం కదా, ఆ టైప్లో పోర్ట్రే చేస్తాడు. అండ్ వల్వరిన్ని చాలా వైలెంట్గా బ్రూటల్గా పోర్ట్రే చేస్తాడు. అండ్ వన్స్ సందీప్ రెడ్డి వంగ కనుక వల్వరిన్ క్యారెక్టర్ మీద మూవీ కనుక తీస్తే చెప్తున్నాను, ఆ మూవీ మాత్రం కన్ఫర్మ్గా ఒక క్రేజ్ని సంపాదించుకునేది. అండ్ వల్వరిన్ క్యారెక్టర్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసేది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఒక క్యారెక్టర్ని ఆ రేంజ్లో డెవలప్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 3rd డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు గోలీమార్ అతడు త్రివిక్రమ్ కదా. సో
గోలీమార్, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ మూవీస్ని తీశాడు. సో పూరి జగన్నాథ్కి ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందంటే డెడ్పూల్. అయితే డెడ్పూల్ మంచి హ్యూమరస్ క్యారెక్టర్ అండ్ వైలెంట్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టరే పూరి జగన్నాథ్కి కావాల్సిందే. సో ఇలాంటి క్యారెక్టర్ కనుక పూరి జగన్నాథ్కి వచ్చిందంటేనా ఇంకా మంచి కామెడీ, రా, రెస్టిక్ యాక్షన్, మంచి క్రైమ్ స్టోరీని తీస్తాడు. అండ్ వన్స్ ఈ మూవీ వచ్చిందంటేనా హాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ వరకు మొత్తం షేక్ అయిపోయింది. ఆ రేంజ్లో తెస్తాడు మన పూరి జగన్నాథ్ డెడ్పూల్ క్యారెక్టర్తో. అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది సుకుమార్. సుకుమార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజనరీ డైరెక్టర్. తన మూవీస్లో సైకాలజీ డెప్త్స్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తాడు. అయితే తనకి ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుద్ది అంటే కన్ఫర్మ్లీ లోకి అనమాట. లోకి వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ మాస్టర్ మైండ్. ఇలాంటి క్యారెక్టర్తో పుష్ప టైప్లో ఒక ఏదైనా మల్టీవర్సల్ జోనర్ని సెట్ చేసుకొని క్యాంగ్స్ని అంతం చేసి ఏదైనా ప్రాజెక్ట్ని కనుక లోకితో తీస్తే ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ దెబ్బకి మొత్తం హాలీవుడ్ షేక్ అవుతుంది. ఫైనల్లీ ఈ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ రాజమౌళి. సో రాజమౌళి కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు. సో ఇండియన్ స్టాండర్డ్స్ని వేరేలోకి తీసుకెళ్ళిన డైరెక్టర్ రాజమౌళి. సో అలాంటి ఎస్ఎస్ఆర్ రాజమౌళికి ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందంటే థోర్ అని చెప్పాలి. థోర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ తన యొక్క పవర్స్ అనేవి చాలా ఇంటెన్సిటీగా అయితే ఉంటాయి. అయితే థోర్ లాంటి క్యారెక్టర్కి ఎస్ఎస్ఆర్ రాజమౌళి లాంటి కాంబో కనుక సెట్ అయితే ఒక మంచి మైథలాజికల్ ఎపిక్ బ్యాటిల్ సీన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలాగైతే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో థోర్ వకండాకి ఎంట్రీ ఇచ్చి బ్రింగ్ మీ థానోస్ అంటాడు. అలాంటి సీన్లు ఒక్కొక్కటి రాజమౌళి చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్లో తెస్తాడు. ఈ ప్రాజెక్ట్ ఎంతైనా లేట్ అవ్వచ్చు కానీ కన్ఫర్మ్గా మాత్రం లేటెస్ట్ హిట్ కొట్టే తెస్తారు. సో ఆ లెవెల్లో అయితే రాజమౌళి అయితే చూపిస్తాడనమాట. సో ఇదనమాట వీడియో. ఒకవేళ మన టాలీవుడ్ డైరెక్టర్స్ కనుక ఏవైనా మూవీస్ తీస్తే, అంటే ఒకవేళ మన టాలీవుడ్ డైరెక్టర్స్ మార్వెల్ మూవీస్ని తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మూవీ కాదు, వీడియో అనమాట. సో మరి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా అలాంటి వీడియోలు కుప్పలుగా వస్తూ ఉంటాయి. మీరు కుప్పలుగా లైక్స్, షేర్స్ కొడుతూ ఉంటే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.